15వ డివిజన్ ఇందిరానగర్లో గణపతి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. పలు చోట్ల గణపతి ఉత్సవాల్లో శ్రీకర్ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్దలు వరిగేటి వెంకట్రావు, మొత్తాల చిట్టయ్య ఆధ్వర్యంలో యువకులు గుర్రం వేణు, గుర్రం కిషోర్, పిట్టా దుర్గ, కళ్యాణ్, వినోద్, నాని తదితరులు పాల్గొన్నారు. వాంబే గృహాల వద్ద మహిళల ఆధ్వర్యంలో పంపన సత్యనారాయణ సహకారంతో నిర్వహించుకున్న యువకులు నాగభక్తుల సురేష్, పోతల రాము, దేవపెల్లి వెంకన్న, రిషి, సుబ్బులు, దుర్గాప్రసాద్, గోపి తదితరులు పాల్గొన్నారు. మహిళలు మద్దెల లక్ష్మీశ్రీను దంపతులచే పూజలు నిర్వహించబడి మహిళా సభ్యులు రాణి, పాప, సత్యవతి, రమణమ్మ చేతుల మీదుగా పూజలు నిర్వహించబడ్డాయి. మూడు సార్లు తాగాలి. కేశవాయ నమః, నారాయణాయ నమః, మధుసూదనాయ నమః, త్రిపనావాయ నమః, దామోదరాయ నమః, ఏషామిందే మధుస్తో జనార్దన ఆపదామవహర్తాం ప్రాణనామ్య. రైల్వే ట్రాక్ ప్రక్కన వీధిలో గాలిదేరు సత్యనారాయణ ఆధ్వర్యంలో జరుపుతున్న యువకులు తాళూరి చలపతి దంపతులు మరియు ఎడ్ల రామకృష్ణ దంపతుల చేతుల మీదుగా విగ్రహ పూజలు జరిపారు. సభ్యులు గాలిదేరు నాని, ఎడ్ల ప్రసాద్, రాము, వెంకటరమణ, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. లభిస్తుందని చెప్పాడు. కుమారస్వామి వెంటనే వైపుమని తండ్రిని కోరాడు. అంత పార్వతీ పరమేశ్వరుడు గజాలని సూక్ష్మబుద్ధిని మెచ్చి జలములన్నీ నారాయణ అధీనములు, అంటే నారాయణ మంత్ర అధీనంలో జలాలన్నీ ఉన్నాయి. ఆ మంత్ర ప్రభావన ప్రతి పుణ్య తీర్థంలో కూడా కుమారస్వామి కన్నా ముందే ఆ గజాన హారాన్ని తమ ధరించి సాగారు. ఈ వార్తను బాధపడిన బలరాముడు వినాయక చవితి నాడు ప్రాణప్రదంత కలిగింది చెప్పాడు. చివరి చంద్రుడిని బలరాముడు కృష్ణ చెప్పగా శ్రీ వినాయక చంద్ర శపించుట కైలాసంలో అర్జున రూపుడైన విఘ్నేశ్వరుడు ఆనంద. ఈ రోజు నుండి నిన్ను చూసిన వారందరూ నీలాభందులై దేవతలు కలిసి ప్రార్థించి మీద భాద్రపద శుద్ధ చవితిన నా జన్మదినం ఈ కథను చెప్పుకొని కళాక్షం ధరించిన వారిని త్వరలో అపవాదం నుండి బయటపడి 15వ డివిజన్ ఇందిరానగర్ కోతూరి సత్యవతి రంగాల దుర్గా జ్యోతి ఆధ్వర్యంలో వల్లభ గణపతి నవరాత్రులు ఘనంగా నిర్వహించబడుచున్నవి.